మోయాబు నుండి మెస్సీయ వంశము వరకు ప్రేమగల సోదర సోదరీమణులారా, ఈరోజు మనం బైబిలు చరిత్రలోని అత్యంత లోతైన మరియు ఉత్తేజకరమైన కథలలో ఒకదానిని ధ్యానించబోతున్నాం. ఇది కేవలం ఒక దేశం గురించి లేదా ఒక వ్యక్తి గురించి కథ కాదు. ఇది పాపం నుండి విముక్తికి శపించబడిన స్థితి నుండి ఆశీర్వదించబడిన స్థితికి మారిన కథ. ఇది మోయాబు నుండి మెస్సీయ వరకు సాగిన ప్రయాణం. మొదటి భాగం మోయాబు తిరుగుబాటు మరియు శాపం. మొదట మనం మోయాబును చూద్దాం. ఇది ఇశ్రాయేలుకు శత్రుదేశం, దేవునికి తిరుగుబాటు చేసిన దేశం. ఈ దేశం యొక్క రాజులు దేవుని ప్రజలను శపించడానికి మరియు నాశనం చేయడానికి నిరంతరం ప్రయత్నించారు. చిత్రంలోని కుడివైపు ఉన్న పట్టికను చూపుతూ బాలాకు రాజు దేవుని ప్రజలపై భయంతో వారిని శపించమని బిలామును పిలిచాడు. బిలాము శపించడానికి ప్రయత్నించాడు, కాని దేవుడు అతని శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఇది దేవుని సార్వభౌమత్వానికి మరియు ఆయన ప్రజలపై ఆయనకున్న ప్రేమకు రుజువు. బాల్పెయారు మోయాబీయులు ఇశ్రాయేలీయులను బాల్పెయారు వద్ద వ్యభిచారానికి మరియు విగ్రహారాధనకు ప్రేరేపించారు. తద్వారా వారు దేవుని ఆగ్రహానికి గురయ్యారు. తరువాత ఎగ్లోను రాజు ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాలు అణచివేశాడు. ఇవి మోయాబు యొక్క నల్లటి అధ్యాయాలు. ఇది పాపము, తిరుగుబాటు మరియు మరణం యొక్క మార్గం. ఇది మనల్ని మన పాపాల నుండి విడిపించడానికి దేవుని అవసరతను మనకు గుర్తుచేస్తుంది. రెండవ భాగం రూతు, విశ్వాసం మరియు మార్పు. కాని ఈ చీకటి మధ్యలో ఒక వెలుగు కిరణం ఉంది. రూతు ఒక మోయాబీయురాలు. ఆమె ఒక అన్యురాలు, శపించబడిన దేశం నుండి వచ్చిన మహిళ. కాని ఆమె విశ్వాసం ఆమెను మార్చివేసింది. రూతు నిర్ణయం: నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. రూతు అర్ధరాత్రి 1:16 అని ఆమె చేసిన నిర్ణయం కేవలం ఒక వాక్యం కాదు, అది ఒక జీవితాన్ని మార్చే ప్రకటన. అది పూర్వపు పాపపూరిత జీవితాన్ని విడిచిపెట్టి సజీవుడైన దేవుని మార్గంలో నడవాలనే దృఢసంకల్పం. బోయజు, ఆమె విశ్వాసం మరియు విధేయత ఆమెను బోయజు వద్దకు తీసుకువెళ్లాయి. బోయజు దేవుని కృపకు ప్రతీకగా రూతును స్వీకరించి ఆమెకు తన దయాదాక్షిణ్యాలను చూపించాడు. ఓబేదు, రూతు మరియు బోయజుల కుమారుడు ఓబేదు. అతను కేవలం ఒక శిశువు కాదు, అతను ఒక కొత్త ఆశకు, ఒక కొత్త వంశానికి ప్రతీక. దావీదు, ఓబేదు కుమారుడు యెషై మరియు యెషై కుమారుడు దావీదు. అవును, ఆ మహారాజు దావీదు దేవుని హృదయానుసారుడైన రాజు. ఒక మోయాబీయురాలు, ఒక శాపం నుండి వచ్చిన వ్యక్తి, దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు యొక్క అత్యంత గౌరవనీయమైన రాజుకు తాతమ్మాయింది. యేసుక్రీస్తు మరియు చివరగా దావీదు వంశం నుండి మానవాళిని పాపాల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు జన్మించాడు. మోయాబు యొక్క నల్లటి అధ్యాయాల నుండి మెస్సీయ వంశం వరకు సాగిన ఈ ప్రయాణం దేవుని అద్భుతమైన ప్రణాళికను, ఆయన కృపను మరియు ఆయన ప్రేమను తెలియచేస్తుంది. మూడవ భాగం మనకు ఆధ్యాత్మిక పాఠాలు. ఈ కథ మనకు ఏమి బోధిస్తుంది? చిత్రంలోని దిగువ పట్టికను చూపుతూ గతం భవిష్యత్తును నిర్ణయించదు. రూతు గతం ఆమె భవిష్యత్తును నిర్ణయించలేదు. మన గతం ఎంత పాపపూరితంగా ఉన్నా మనం దేవునివైపు తిరిగితే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాన్ని ఎవరూ మార్చలేరు. బాలాకురాజు ఎంత ప్రయత్నించినా దేవుడు ఇశ్రాయేలీలను శపించలేకపోయాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఎవరూ దానిని మార్చలేరు. లోపలి రాజీ ప్రమాదకరం. బాల్పెయారు వద్ద జరిగినట్లు మనం పాపంతో రాజీపడితే అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. పాపం బానిసత్వానికి దారితీస్తుంది. హిబజలోను రాజు ఇశ్రాయేలీయులను అణచివేసినట్లు పాపం మనల్ని బానిసత్వంలోకి నెట్టివేస్తుంది. దేవుని ప్రజలను ఎంచుకునే నిర్ణయం జీవితాన్ని మార్చుతుంది. రూతు చేసిన నిర్ణయం ఆమె జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం మానవాళి చరిత్రను మార్చివేసింది. దేవునివైపు తిరగాలనే నిర్ణయం మన జీవితాన్ని కూడా మార్చివేస్తుంది. దేవుని కృప సరిహద్దులు చూడదు. రూతు ఒక అన్యురాలు దేవుని కృపకు పాత్రురాలైంది. దేవుని కృప అందరికీ లభిస్తుంది. ఎవరు విశ్వసిస్తారో వారికి అది దొరుకుతుంది. చిన్న విశ్వాస నిర్ణయం తరతరాలను ప్రభావితం చేస్తుంది. రూతు యొక్క చిన్న నిర్ణయం ఆమె సంతతి ద్వారా మెస్సీయను భూమిపైకి తీసుకురావడానికి కారణమైంది. మన విశ్వాసం కూడా తరతరాలను ప్రభావితం చేయగలదు. ముగింపు. ప్రియమైన సోదర సోదరీమణులారా, మోయాబు నుండి మెస్సీయ వరకు సాగిన ఈ ప్రయాణం మనందరికీ ఒక నిరీక్షణను, ఒక ఆశనిస్తుంది.
మన పాపాలు ఎంత పెద్దవైనా, మన గతం ఎంత చీకటిగా ఉన్నా, మనం దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని క్షమించి మనల్ని తన ప్రజలుగా స్వీకరిస్తాడు. రూతువలే మనం కూడా ఒక దృఢమైన నిర్ణయం తీసుకుందాం, సజీవుడైన దేవుని మార్గంలో నడుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.